హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీటెట్ జూలై 2024కి సంబంధించి 13th అక్టోబర్ 2024న షిఫ్ట్ 1లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. దానిలో ఫస్ట్ క్వశ్చన్, ధ్వని దీని ద్వారా ప్రయాణించగలదు. ఆప్షన్ ఏ కేవలం ఘన పదార్థాలు, ఆప్షన్ బి కేవలం ప్రవాహులు, ఆప్షన్ సి ఘన పదార్థాలు మరియు ప్రవాహులు, ఆప్షన్ డి ఘన పదార్థాలు ప్రవాహులు మరియు శూన్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఘన పదార్థాలు మరియు ప్రవాహులు. ఇక క్వశ్చన్ నంబర్ 2, మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత. ఆప్షన్ ఏ 98.4 C, 37 F, ఆప్షన్ బి 35 C, 94 F, ఆప్షన్ సి 94 C, 35 F, ఆప్షన్ డి 37 C, 98.4 F. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 37 సెల్సియస్, 98.4 ఫారెన్హీట్. ఇక క్వశ్చన్ నంబర్ 3, కెలోరిఫిక్ విలువ ఆధారంగా క్రింది ఇంధనాల్లో ఉత్తమమైనది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి ద్రవీకృత ఇంధన వాయువు, ఆప్షన్ సి సంపీడ్య సహజ వాయువు, ఆప్షన్ డి హైడ్రోజన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హైడ్రోజన్. ఇక క్వశ్చన్ నంబర్ 4, పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత అని అడుగుతున్నారు. అది బ్లాంక్ ఇచ్చారు. దాని తర్వాత అగ్ని నిరోధకం మెలమిన్. అగ్ని నిరోధకం మెలమిన్ అనేది ఎలా యూస్ చేస్తామో అలాగా పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బేకలైట్, ఆప్షన్ బి పీవీసీ, ఆప్షన్ సి టెఫ్లాన్, ఆప్షన్ డి అక్రిలిక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టెఫ్లాన్. ఇక క్వశ్చన్ నంబర్ 5, ఉపగ్రహాలు లేని గ్రహం. ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ డి శని. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు. ఇక క్వశ్చన్ నంబర్ 6, కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సూచించబడని విధానం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కాలిన గాయంపై బొబ్బలను చిదమకూడదు, ఆప్షన్ బి కాలిన గాయంపై కట్టుకట్టి ఐస్ను ఉంచాలి, ఆప్షన్ సి ప్రవహించే చల్లని నీటి క్రింద గాయాన్ని ఉంచాలి, ఆప్షన్ డి లేపనం పూయాలి. దీనికి సూచించబడని అంశం ఏదంటే ఆప్షన్ బి అండి. కాలిన గాయంపై కట్టుకట్టి ఐస్ను ఉంచాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 7, అందనాళం లేని జీవి ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పిల్లి, ఆప్షన్ బి కుందేలు, ఆప్షన్ సి జింక, ఆప్షన్ డి గుర్రం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పిల్లి. ఇక క్వశ్చన్ నంబర్ 8, ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ఏ ఆవాలు, బి పెట్యూనియా, సి మొక్కజొన్న, డి దోస. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి సి మరియు డి, ఆప్షన్ సి ఏ మరియు డి, ఆప్షన్ డి బి మరియు సి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి. అంటే ఆవాలు అలాగే పెట్యూనియా అనేది ఆన్సర్స్ గా వస్తాయి. ఇక క్వశ్చన్ నంబర్ 9, అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను గుర్తించండి. ఏ చేప, బి గ్రుడ్లు, సి అల్లం, డి మిరప. ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి మరియు సి, ఆప్షన్ సి ఏ మరియు సి, ఆప్షన్ డి బి మరియు డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు సి. దీనికి ఆన్సర్స్ గా చేప అలాగే అల్లం అనేవి జవాబులుగా వస్తాయి. ఇక క్వశ్చన్ నంబర్ 10, 2,4D ఒక ఆప్షన్ ఏ క్రిమి సంహారిణి, ఆప్షన్ బి కీటక సంహారిణి, ఆప్షన్ సి శిలీంద్ర నాశిని, ఆప్షన్ డి కలుపు నాశిని.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కలుపు నాశిని. ఇక క్వశ్చన్ నెంబర్ 11. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రాబర్ట్ కోచ్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాబర్ట్ కోచ్. ఇక క్వశ్చన్ నెంబర్ 12. ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఆప్షన్ బి ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, ఆప్షన్ సి ఫుట్బాల్, చెస్, కబడ్డీ, క్రికెట్, ఆప్షన్ డి కబడ్డీ, క్యారమ్స్, చెస్, క్రికెట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. ఇక క్వశ్చన్ నంబర్ 13. పర్యావరణంలోని మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. ఆప్షన్ ఏ వంతెన, ఆప్షన్ బి పరిశ్రమలు, ఆప్షన్ సి సమాజం, ఆప్షన్ డి స్మారక నిర్మాణాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సమాజం. ఇక క్వశ్చన్ నంబర్ 14. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గూర్లీ, కూల్గార్డీలలో అధిక మొత్తంలో నిల్వ ఉన్న ఖనిజం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి బాక్సైట్, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి బంగారం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బంగారం. ఇక క్వశ్చన్ నంబర్ 15. అక్షాంశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ, ఆప్షన్ బి 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ సి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మకర రేఖ, ఆప్షన్ డి 0 డిగ్రీస్ అక్షాంశం భూమధ్య రేఖ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఆర్కిటిక్ వలయం. ఇక క్వశ్చన్ నంబర్ 16. కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకోని జిల్లాను గుర్తించండి. ఆప్షన్ ఏ పల్నాడు, ఆప్షన్ బి ఏలూరు, ఆప్షన్ సి గుంటూరు, ఆప్షన్ డి బాపట్ల. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పల్నాడు. ఇక క్వశ్చన్ నంబర్ 17. హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గణపతి దేవుడు, ఆప్షన్ బి రుద్రదేవుడు, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి 2వ ప్రోలరాజు. దీనికి కరెక్ట్ ఆన్సర్స్ గా 2 మరియు 4 వస్తాయండి. అంటే బి అలాగే డి. రుద్రదేవుడు 2వ ప్రోలరాజు. ఇక క్వశ్చన్ నంబర్ 18. భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగిన వేదం. ఆప్షన్ ఏ యజుర్వేదం, ఆప్షన్ బి ఋగ్వేదం, ఆప్షన్ సి అథర్వణ వేదం, ఆప్షన్ డి సామవేదం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సామవేదం. ఇక క్వశ్చన్ నంబర్ 19 చూస్తే ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు. ఆప్షన్ ఏ షాకత్ అలీ, ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్, ఆప్షన్ సి మౌలానా ఆజాద్, ఆప్షన్ డి మహమ్మద్ అలీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇక క్వశ్చన్ నంబర్ 20. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా పరిమాణం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 20,000 నుండి 40,000, ఆప్షన్ బి 3 లక్షల కంటే తక్కువ, ఆప్షన్ సి 3 లక్షల కంటే ఎక్కువ, ఆప్షన్ డి 40,000 నుండి 3 లక్షల వరకు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 లక్షల కంటే ఎక్కువ. ఇక క్వశ్చన్ నంబర్ 21. భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
ఏ 1866లో మొట్టమొదట కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. బి ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారు. సి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జనవరి 1, 2019 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ బి, సి. ఆప్షన్ బి సి, డి. ఆప్షన్ సి ఏ, సి, డి. ఆప్షన్ డి ఏ, బి, సి, డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ బి, సి, డి. అవేంటనేది చూద్దాము. బి ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారు. సి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. అలాగే డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జనవరి 1, 2019 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి సరైన జవాబులుగా వస్తాయి. ఇక క్వశ్చన్ నంబర్ 22. స్వభావం ఆధారంగా ఉన్న భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ పొరుగు మార్కెట్లు, ఆప్షన్ బి వారాంతపు సంత, ఆప్షన్ సి ప్రాంతీయ మార్కెట్, ఆప్షన్ డి షాపింగ్ మాల్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాంతీయ మార్కెట్. ఇక క్వశ్చన్ నంబర్ 23. లోక్సభకు 15వ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఆప్షన్ ఏ 2004, ఆప్షన్ బి 2009, ఆప్షన్ సి 2008, ఆప్షన్ డి 2005. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2009. ఇక క్వశ్చన్ నంబర్ 24. పంటలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. ఆప్షన్ బి కాఫీ పంటకు కొండవాలు ప్రాంతం చాలా అనుకూలం. సి తేయాకు పంటలో లేత ఆకులు పెరుగుదలకు ఏడాది పొడవునా వెచ్చని వాతావరణం, అత్యల్ప వర్షపాతం అవసరం. ఇక డి వరి పంటకు అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ బి, సి. ఆప్షన్ బి సి, డి. ఆప్షన్ సి ఏ, బి, డి. ఇక ఆప్షన్ డి బి, సి, డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంటే ఏ, బి, డి. అవేంటనేవి పైన చూద్దాము. భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. కాఫీ పంటకు కొండవాలు ప్రాంతం చాలా అనుకూలం. ఇక డి వరి పంటకు అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం. ఇక క్వశ్చన్ నంబర్ 25. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని, క్యారెట్, బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్, బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నారు. ఇందులో ఇమిడి ఉన్న విజ్ఞాన శాస్త్ర విలువ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ ఉపయోగిత విలువ, ఆప్షన్ బి శాస్త్రీయ వైఖరి విలువ, ఆప్షన్ సి వృత్తి విలువ, ఆప్షన్ డి బౌద్ధిక విలువ. దీనికి జవాబులుగా 2 వస్తాయండి. ఏ అండ్ డి. అది ఉపయోగిత విలువ, అలాగే బౌద్ధిక విలువ. ఇక క్వశ్చన్ నంబర్ 26. విద్యార్థి వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను సరిచూస్తాడు అనే స్పష్టీకరణ ఈ విద్యా లక్ష్యానికి చెందుతుంది. ఆప్షన్ ఏ విశ్లేషణ, ఆప్షన్ బి అన్వయం, ఆప్షన్ సి జ్ఞానం, ఆప్షన్ డి అవగాహన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవగాహన. ఇక క్వశ్చన్ నంబర్ 27. బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశమేది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రశ్న భాగంలో ఎలాంటి క్లూ ఇవ్వరాదు, ఆప్షన్ బి ఐచ్ఛికాలు వివరణాత్మకంగా ఉండాలి, ఆప్షన్ సి వికర్షణాలన్నీ ఒకే విధంగా దాదాపు ఒకే నిడివితో ఉండాలి, ఆప్షన్ డి ప్రశ్న భాగం అన్ని ఐచ్ఛికాలు ఒకే పేజీలో ఉండేలా చూడాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐచ్ఛికాలు వివరణాత్మకంగా ఉండాలి.
ఇక క్వశ్చన్ నంబర్ 28. విద్యార్థులు పూర్వీకుల గొప్పతనాన్ని మరియు వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకుని వాటిని భావి తరాల వారికి అందించడం అనేది. ఆప్షన్ ఏ నైతిక విలువ, ఆప్షన్ బి క్రమశిక్షణ విలువ, ఆప్షన్ సి సాంఘిక విలువ, ఆప్షన్ డి సాంస్కృతిక విలువ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సాంస్కృతిక విలువ. ఇక క్వశ్చన్ నంబర్ 29. తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని, వీరిని సమ్మిళితపరచి తరగతి గదిని నిర్వహించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టెండర్, ఆప్షన్ బి డన్, ఆప్షన్ సి టామ్ లిమ్సన్, ఆప్షన్ డి వాల్తేర్ థామస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డన్. ఇక క్వశ్చన్ నంబర్ 30. క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ చర్చా పద్ధతి, ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ సి ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ డి సమస్య పరిష్కార పద్ధతి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి. ఇదండి ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించి 13th అక్టోబర్ 2024న మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్. ఇంకా ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.